ఏకంగా నందీశ్వరుణ్ణి ఆలింగనం చేసుకున్నారనమాట. అదొక కథ చెప్పుకోవచ్చు. ఇంకా అంతకంటే ఉత్తమమైన కథ ఏంటంటే ఒక పేద భక్తురాలి కరుణకి ఎలా మురిసిపోయాడు ఆయన, ఎలా దర్శనమిచ్చి ఆమెని ఆలింగనం చేసుకున్నారో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక ఆవిడ ఉండేవారనమాట. ఆమె బాగా ఎక్కువగా పురాణ శ్రవణం చేసుకుంటూ అలా కాలం గడుపుతూ ఉండేవారంట. వేదాలు శాస్త్రాలు అన్ని చదువుకుంటూ ఆమె ఒంటరిగా ఉండేవారంట ఇంట్లో. అలాంటి ఆవిడ ఒకరోజు పురాణాలు చదువుతూ ఒక అనుమానం వచ్చిందంట. అయ్యో, మరి శ్రీకృష్ణుడు వారికేమో ఇద్దరు తల్లుల ప్రేమ దక్కింది, రాముల వారికేమో 3 తల్లుల ప్రేమ దక్కింది. ఎటొచ్చి నా శివుడికేనా తల్లి ప్రేమ లేంది, నా శివుడికి తల్లే లేదా? అయ్యో, ఎంతటి దౌర్భాగ్యము! నా శివుడికి తల్లి లేదు కాబట్టే కదా ఆయన అలా గాలికి ధూళికి పెరిగి ఒళ్ళంతా శ్మశానంలోని బూడిదని పూసుకొని ఒంటికేమో మొలకేమో ఏనుగు చర్మాన్ని కట్టుకుంటూ అలా తిరుగుతున్నాడు, పాముల్ని మాలగా వేసుకొని. తనకి ఆలనా పాలన చూసే తల్లి లేదు కాబట్టే కదా ఆయన అలా ఉన్నారు. అదే కాని శివుడికి తల్లి ఉంటే ఆయనకి ఇలాంటి దుర్గతి పట్టు ఉండేదా? అంటే ఆమె ప్రేమ చూడండి ఎంత గొప్పగా ఉందో. అదే తల్లి ఉంటే నిజంగానే మనం పిల్లలు మట్టిలో ఆడుకున్నా మనం ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం కదా. వాళ్ళని గబగబా తీసుకొచ్చి చక్కగా స్నానం చేపించి పాలు పట్టించి ముద్దుగా చూసుకుంటాం. అదే ఆమె అంటుంది, తల్లి లేదు కాబట్టే ఆయన ఒంటరిగా అలా భిక్ష చేస్తున్నారు. టైంకి అన్నం పెట్టేవాళ్ళు లేరు కాబట్టే ఒక కపాలాన్ని పుచ్చుకొని, దానికి కూడా ఆయనకి పాత్ర లేదు, ఒక కపాలాన్ని బ్రహ్మ కపాలాన్ని పుచ్చుకొని చక్కగా భిక్షకు వెళ్ళి భిక్ష తీసుకొని శ్మశానంలో పడుకుంటున్నారు. అదే శివుడికి తల్లి ఉంటేనా ఇదంతా జరిగేది కాదు కదా. ఇప్పుడు శివుడికి కూడా తల్లి కావాలి, తల్లి ప్రేమ ఏంటో శివుడికి కూడా తెలియాలి, తల్లి ఉంటే ఎలా చూసుకుంటుంది అని ఆమె ఊహించుకుంటూ, ఇంకా ఇప్పుడు అయితే ఏంటి, శివుడికి నేనే తల్లిని, ఆ శివుడికి తల్లి లేకపోవడం ఏంటి, నేనే తల్లిని, శివుడు నా బిడ్డ అని భావించిందనమాట. భావించి ఆమె రోజు ఫోటోకి పూజ చేస్తూ ఉంటుంది. శివుడి పైన ఆమెకి అపారమైన భక్తి ఉండేదంట. రోజు ఒక పటాన్ని పెట్టుకుని ఆమె దగ్గర చిన్న పటం ఉండేదంట శివుడిది. ఆ పటానికి పూజ చేస్తూ ఉండేది. ఇంకేం చేసింది ఆమె? బిడ్డగా భావించిందిగా, ఆ శివుడికి నేనే తల్లిని అనుకుంది కదా. పొద్దున్నే ఆమె ఆ పటాన్ని బాలశివుడిగా భావించి చక్కగా స్నానం చేపించి తీసుకొని వచ్చి ఉయ్యాల ఒకటి కట్టి ఉయ్యాల తొట్లో వేసి పాలు పట్టించి అలా మురిసిపోతూ ఉండేదంట. చక్కగా పటాన్ని అలంకరించుకొని ఉయ్యాల తొట్లో వేసి నిద్ర లేసిన తర్వాత మళ్ళీ పాలు పట్టించి ఇలా చేస్తూ ఉండేదంట. కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్నాళ్ళ తర్వాత బిడ్డలు ఏం చేస్తారు, తప్పటి అడుగులు వేస్తూ ఉంటారు కదా, నడక నేర్చుకుంటుంటారు కదా. అలా తప్పటి అడుగులు వేస్తున్నాడు అని భావించి, అయ్యో నాన్న పడిపోతావు నాన్న, స్పీడ్గా నడవకు, అలా వడివడిగా నడవకు అని ఆమె మాట్లాడుకుంటూ ఉండేదంట. ఇదంతా చూస్తున్న ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏమనుకున్నారు, అయ్యో ఈమెకి మతి భ్రమించింది, ఒంటరిగా ఉంటుంది కదా, మతి భ్రమించి ఆమెలో ఆమె ఏదో మాట్లాడుకుంటుంది అంటుంది. ఈమెకేంటి, ఆ పటమే బాలశివుడు, ఆ బాలశివుడికి ఈమె తల్లిగా మారి సపర్యలు చేస్తుంది. అంటే తల్లి బిడ్డ పట్ల ఏమేం చేయాలో అవి చేస్తుంది, అవి చేస్తూ పెంచుకుంటుంది అనమాట. ఇంక ఇరుగు పొరుగు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారంట. అవన్నీ ఆమె పట్టించుకోకుండా ఆయనకి నడక వచ్చినట్లు, నడుస్తున్నట్టు, పడుతున్నట్టు, ఈమె లేపుతున్నట్టు, మళ్ళీ మరుసటి రోజు అవగానే చక్కగా స్నానం చేపించి పట్టు వస్త్రాలు కట్టేదంట ఆ శివుడికి. అయ్యో, ఎప్పుడు ఆ రక్తం ఓడుతున్న ఏనుగు చర్మం కట్టుకొని ఉంటావు, నీకు నేను పట్టు వస్త్రాలు కుడతానని చెప్పి స్వయంగా చేతితో కుట్టి ఆయనకి చుట్టి చక్కగా రెడీ చేసుకొని ఉయ్యాల్లో పెట్టుకునేదంట. అలా ముచ్చటగా ముద్దుగా రెడీ చేసి దిష్టి చుక్క పెట్టి ఉయ్యాల్లో వేసి ఈమె కూడా వెళ్ళి పడుకుందంట. ఈమె చేసిన సేవకి శివుడు మురిసిపోయాడంటండి చక్కగా. అబ్బా, నిజంగా తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుందా, తల్లి ప్రేమలోని మాధుర్యం ఇంత బాగుంటుందా అని చెప్పేసి ఆయన చక్కగా మురిసిపోయాడంట. ఇంక శివుడి మీద భక్తి పరాకాష్ఠగా మారింది, ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఆమె ఊహించేసుకుంటుంది నా బిడ్డ శివుడు అని. సరే రెడీ చేసి వెళ్ళి ఈమె కూడా నిద్రపోయిందంట.
ఈమెకి ఈమెను పరీక్షించదలిచి శివుడు ఈమె ఉయ్యాల్లో వేసి వెళ్ళి పడుకుంది కదా, నిద్ర లేచేసరికి నిజంగానే బాలశివుడుగా మారిపోయాడంట. బాలశివుడుగా మారిపోయి పడుకొని ఉన్నాడంట అలా గమ్ముగా. ఈమె మామూలుగా నిద్ర లేవగానే ఏం చేస్తుంది, ఈమె లేవగానే ఆ పటాన్ని కూడా శివుడిని కూడా తీసుకొని పాలు పట్టించేదంట. అలా పాలు పట్టిద్దామని చూసేసరికి బాలశివుడు ఉండడాన్ని చూసి మురిసిపోయి ఆ భావోద్వేగంతో ఒక్క ఉదుట్న ఎత్తుకోబోయి బాలశివుడిని ఎత్తుకొని అలాగే మూర్ఛపోయిందంట ఆమె. అంటే సంతోషం ఎక్కువైనా గాని పట్టుకోలేమంటాం కదా, అలా ఎక్కువ అధికమైన సంతోషంతో ఆయన ఎత్తుకొని ఇది నిజమా, ఇది నాకు జరిగింది నిజమా అనుకొని మూర్ఛపోయిందంట. ఆ మూర్ఛపోవటంలో కింద పడిపోయింది కదా, మరి సంకలో ఉన్న బిడ్డ కూడా ఇట్లా చేతిలోకి ఎత్తుకున్న బిడ్డ కూడా కింద పడ్డాడు, అంటే బాలశివుడు కూడా కింద పడ్డాడు అనమాట. కొంతసేపటికి ఆమె తేరుకొని జరిగిందంతా గమనించుకొని ఇది కల కాదు నిజమే అనుకొని, అయ్యో ఇంకా ఇటు చూసేసరికి బాలశివుడు కూడా మూర్ఛపోయినట్టు నటిస్తున్నాడంట ఈమెను గమనిద్దామని. వెంటనే అయ్యో నా భావోద్వేగంతో నేను ఎంత పెద్ద తప్పు చేశాను, బాలుడిని ఎత్తుకొని కింద పడేశాను, బాలుడికి ఏమైందో ఏమోనని చెప్పి ఆతృతగా అటు ఇటు తిప్పి తిప్పి చూస్తుందంట. ఆ బాలుడిలో స్పందన లేదు, బాలశివుడిలో స్పందన లేదు. వెంటనే ఆమెకి విపరీతమైన ఏడుపు వచ్చేసింది. ఇంతటి పెద్ద తప్పు చేయడానికి కారణం నేనే, నా చేతులారా నా శివుడిని ఇంత పని చేసుకున్నాను అని చెప్పి ఆమె వెళ్ళి ఆత్మహత్య చేసుకోబోయిందంట. వెంటనే శివుడు, ఆ బాలశివుడు నిజ రూప దర్శనాన్ని ఇచ్చి ఆమెని అమ్మా అని పిలిచాడంట. ఈమె అలా ఇలా చూసిందంట, ఒళ్ళంతా పులకరించిపోయిందంట. ఇది చెప్తుంటే నాకు కూడా అట్లనే ఉంది ఒళ్ళంతా. ఇటు అటు చూసిందంట, అమ్మా అని పిలిచింది ఎవరు నన్ను అని అటు ఇటు చూసిందంట. నిజంగా శివుడే అమ్మా అని పిలిచాడు, ఆ భక్తురాలిని అమ్మా అని పిలిచాడంట. దగ్గరికి వెళ్ళి నాయనా నువ్వేనా అంటే నేనేనమ్మా, సాక్షాత్తు నేనే, రోజు నీ బిడ్డగా పెంచుకుంటున్నా నేనే అనగానే ఆమె మురిసిపోయిందంట. ఆయన్ని గట్టిగా ఆలింగనం చేసుకుందంట, ముద్దులతో ముంచెత్తేసిందంట, ఆయన పాదాల మీద పడిందంట. వెంటనే లేపి అమ్మా నాకు తల్లి ప్రేమ యొక్క మాధుర్యాన్ని రుచి చూపించావు, రాకుండా ఎలా ఉంటాను నీ కోసం అని చెప్పి ఆయన కూడా ఆమెని ఆలింగనం చేసుకొని ఆమెని తనలో ఐక్యం చేసుకున్నారంట. అలాగా మనం నిజమైన భక్తితో ఏం చేసినా గాని శివుడు ఆనందిస్తాడు, మనకి ప్రత్యక్ష దర్శనమిస్తాడు. అలాగ నువ్వు ఆమె తల్లిగా భావించి నిన్ను పూజిస్తే నిజంగానే ప్రత్యక్షమయ్యి ఆమెని అమ్మా అని పిలిచి నీ గుండెలకి హత్తుకొని ఆలింగనం చేసుకున్నావు కదా, మరి నాకెప్పుడు అవకాశం ఇస్తావు స్వామి అని చక్కగా అడుగుతున్నారు ఆదిశంకరాచార్యుల వారు. వాళ్ళని వీళ్ళని చూపించి నాకు కూడా అలాంటి అవకాశాన్ని ఇవ్వు అంటున్నారు. ఆయనకు ఆల్రెడీ శివుడు ఇచ్చేశాడు, ఆయన అవతారమే, కాకపోతే ఈయన మన కోసం అడుగుతున్నారు. మీరు కూడా భక్తి భావనలో ఇలా ఉండండి, ఇలా ఉంటే తప్పకుండా శివుడి దర్శనం మీకు జరుగుతుంది అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఓం నమః శివాయ.